బ్రిటిష్ క్లాసిక్ బైక్ తయారీదారు ట్రయంఫ్ భారతీయ దిగ్గజం బజాజ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన క్లాంబర్గ్ 400X ఒక సెన్సేషన్. అయితే తాజాగా 2026 మోడల్లో ఒక అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. 400cc కేటగిరీలో ఉండాల్సిన ఈ బైక్ ఇప్పుడు 350cc ఇంజిన్ తో మన ముందుకు వచ్చింది. ఇంజిన్ తగ్గినా మచ్చ మాత్రం తక్కలేదని ఈ బైక్ రైడ్ చేసిన వారు మాట. మరి ఈ మార్పు ఎందుకు జరిగింది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుకు అసలు కారణం ఏంటంటే భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమల్లోకి తెచ్చిన GST 2.0 సంస్కరణలు వాహన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే 350cc లోపు ఉన్న బైక్లపై 18% పన్ను విధిస్తుండగా ఆ మార్కు దాటిన బైక్లపై ఏకంగా 40% పన్ను విధిస్తున్నారు. ట్రయంఫ్ 400 సిరీస్ బైక్స్ అన్ని 398cc ఇంజిన్ తో ఉండడంతో వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఏర్పడింది. కస్టమర్లపై ఈ భారం పడకుండా ఉండాలని బజాజ్ ట్రయంఫ్ కలిసి ఇంజిన్ కెపాసిటీని 349cc తగ్గించాలని నిర్ణయించారు. ఇలా పుట్టుకొచ్చిందే ఈ 2026 ఎడిషన్ ట్రయంఫ్ రేంజ్. ఇంజిన్ మార్పులు, టెక్నికల్ డీటెయిల్స్. కొత్త 349cc ఇంజిన్ కోసం కంపెనీ పాత 398cc ఇంజిన్ నే రీడిజైన్ చేసింది. బోర్ 89mm అలాగే ఉంచి స్ట్రోక్ ని 64mm నుంచి 56.1mm కి తగ్గించారు. దీనివల్ల పవర్ అవుట్ లోని స్వల్ప మార్పులు వచ్చాయి. క్లాంబర్గ్ 400X ఇప్పుడు 37 HP పవర్, 32 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ తో పోలిస్తే ఇది 3 HP పవర్, 5.5 Nm టార్క్ తక్కువ, కానీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వల్ల ఇంజిన్ స్మూత్నెస్ లో ఎలాంటి లోటు లేదు. బైక్ చూడడానికి పాత క్లాంబర్గ్ 400X లాగే ఉంటుంది. బాడీ ప్యానెల్, హెడ్ లైట్, ట్యాంక్ డిజైన్ వంటి వాటితో మార్పులు లేవు. ఆశ్చర్యకరంగా 400X అనే బ్యాడ్జింగ్ ను కూడా అలాగే ఉంచారు. కానీ మీరు ఇంజిన్ కేసింగ్ మీద నిశ్చితంగా గమనిస్తే TR400 అనే పేరు నుంచి 400 ని తొలగించారు. అంటే పేరులో 400 ఉన్నా మనసులో మాత్రం 350 అని అర్థం. ఈ బైక్ లో కంపెనీ ఒక ముఖ్యమైన ఫీచర్ ను తొలగించింది. అదే ఇమ్మొబిలైజర్. ఇది సేఫ్టీ పరంగా కొంత లోటు అని చెప్పాలి, కానీ ధరను అదుపులో ఉంచేందుకు ఇలాంటి నిర్ణయాలు తప్పలేదనిపిస్తుంది. బెంగళూరు వీధిలో ఈ కొత్త 350cc క్లాంబర్గ్ నడిపినప్పుడు కొన్ని స్పష్టమైన మార్పులు కనిపించాయి. పాత బైక్ ఉన్నంత స్పీడ్ గా ఇది దూసుకుపోదు. ముఖ్యంగా లో ఎండ్ నుంచి మిడ్ రేంజ్ కి వెళ్లేటప్పుడు పవర్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. హైవే మీద 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి మునుపటి కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఇంజిన్ సౌండ్ లో ఆ గంభీరమైన లో పిచ్ నోట్స్ తగ్గి కొంచెం ప్రిల్ సౌండ్ వినిపిస్తోంది. అయితే సస్పెన్షన్ మాత్రం అద్భుతంగా ఉంది. గుంతెల రోడ్ల మీద కూడా క్లాంబర్గ్ తన రాజసాన్ని ప్రదర్శిస్తుంది. మీరు పాత 400cc ట్రయంఫ్ ను బాగా నడిపి అలవాటు పడి ఉంటే ఈ కొత్త వెర్షన్ మీకు కొంచెం నిరాశ కలిగించవచ్చు. కానీ తొలిసారి ట్రయంఫ్ బ్రాండ్ లో అడుగుపెట్టే వారికి, తక్కువ ధరలో ప్రీమియం బైక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ట్యాంక్ బెనిఫిట్ వల్ల ధర భారీగా తగ్గింది. పనితీరులో స్వల్ప తేడా ఉన్నప్పటికీ ఒక ట్రయంఫ్ బైక్ ఇచ్చే హుందాతనం, క్వాలిటీ, కంట్రోల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్యాక్స్ కు తలవంచిన ట్రయంఫ్, కానీ రైడర్ మనసుకు మాత్రం గెలుచుకుంది.